ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు గురించి చర్చ జరుగుతున్న సమయం. ముందుగా కూడా తెలుసు మనందరికీ జగనన్న దీనికి పూర్తి మద్దతు తెలిపారు అని చెప్పి మేమందరం జగనన్నకి ఎంతో రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలుపుకోగలం తప్ప ఏమి అంతకుమించి మేము కూడా ఏం చేయగలమండి. జగనన్న లాంటి వ్యక్తి మహిళలకు అండగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 5 ఏళ్ళు కూడా మహిళలకు అండగా ఉన్నారు. ఈరోజు మహిళా బిల్లుకి ఆయన పూర్తి మద్దతు తెలిపారు. మేమెంతో గర్వపడతాం మహిళలు ఆయన కింద పనిచేయడానికి. దానికి ఒక కారణం ఉంది. ఈరోజు మహిళా బిల్లు అంటే చాలామంది దానికి మద్దతు తెలిపుండొచ్చు. జగనన్నతో పాటు ఎంతమంది మద్దతు తెలిపారు అనే దానికంటే జగనన్నకున్నంత అర్హత ఇంకెవరికైనా ఉందా మహిళా బిల్లుకు మద్దతు తెలపడానికి అనేటువంటిది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. జగనన్న మహిళల కోసం, అన్ని రంగాల్లో మహిళల కోసము, అన్ని రంగాల వాళ్ళ కోసం కష్టపడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. అందులో రాజకీయంగా మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి మేము చెప్పట్లేదు, ఇది మహిళా లోకం అంతా చెప్తుంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా, మహిళల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు, మాకు జగనన్న ఉన్నప్పుడు జరిగినట్టు ఈరోజు పనులు జరగట్లేదు అని. అంటే కేవలం వాళ్ళకి అండగా నిలబడమే కాదు, వాళ్ళని సాధికారత వైపుకు కూడా అడుగులు వేయించినటువంటి వ్యక్తి జగనన్న. స్థానిక సంస్థల్లో 50% కేటాయించి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పెద్దపీట వేసి ఏదో నేను మహిళలకి ఎంతో కొంత చేసి వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చి గౌరవం ఇచ్చి చెయ్యాలి అనుకొని చేసినటువంటి నేత, చేసినటువంటి నాయకుడు మా అధినేత జగనన్న. ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి పిఎం నరేంద్ర మోడీ గారు ఒక బిల్లు తీసుకురావడం, దానికి మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మహిళా పక్షపాత పార్టీగా పేరు తెచ్చుకుంది. మహిళల కోసం పనిచేసినటువంటి చాలా కొద్ది పార్టీల్లో మన పార్టీ ఒక పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఏదో ఊరికే మహిళలకి స్టేజ్ మీద మైకు పట్టుకొని మహిళల గురించి మాట్లాడి వెళ్ళిపోయి ఈరోజు మహిళా బిల్లుకి మేము మద్దతు ఇస్తే మాకేమి లాభం, ఇవ్వకపోతే ఏం నష్టం లేదు, బేరేజ్ చేసుకొని మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. మహిళలకి మంచి జరగాలి, మహిళలు రాజకీయంగా ముందుకు రావాలి, దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మించి మహిళల కోసం మహిళల్ని వాడుకొని ఏదో ఇది చేద్దాము అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తి కాదు. ఇది మహిళలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళ కోసం గురించి మాట్లాడుకుంటే, మహిళల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో కందుకూరు వీరేశలింగం, గురజాడ గారు వితంతు వివాహాలని రకరకాల విధంగా మహిళల కోసం మహిళలు ముందుకు వెళ్ళాలని చెప్పి రకరకాలుగా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, వాళ్ళ కష్ట నష్టాల్లో వాళ్ళను అర్థం చేసుకున్నారు. అటువంటి వ్యక్తి, అంత ఉన్నత ఆలోచన ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు మహిళా సాధికారత కోసం మహిళలు ముందుకెళ్ళాలి, ఆర్థికంగా రాజకీయంగా ప్రతి రంగంలో మహిళలు ముందుకెళ్ళాలనుకునే ఆలోచన చేసేటువంటి వ్యక్తి మా జగనన్నని సగర్వంగా చెప్పుకుంటాం మేము మహిళలం అందరం. ఈరోజు ఎలాగైతే మనం ఈ గురజాడ వీళ్ళందరి గురించి నేర్చుకుంటున్నామో పాఠాల్లాగా, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నేర్చుకుంటామో, చరిత్రలో జగనన్న పేరు, మహిళా సాధికారత గురించి ఎప్పుడు మాట్లాడినా జగనన్న పేరు అనేది చరిత్రలో చిరస్థాయిగా 1000 ఏళ్ళు గడవనిండి మహిళా సాధికారతకు మొదటి అడుగు వేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్న మహిళా బిల్లుకి మనందరం మద్దతు కలుపుతున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అవసరం ఏముందండి? మహిళలకు ఎంత అవకాశం ఇచ్చారు ముందుకెళ్ళడానికి జగనన్న? రాబోయే రోజుల్లో నాకు తెలిసి 33% కాదు 50% మహిళలకు ఖచ్చితంగా అవకాశం ఆంధ్రాలో కలుగుద్ది. అది చెయ్యగలిగే ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్నే. ఈరోజు ఆయన 2019లో ఎప్పుడైతే
ప్రమాణ స్వీకారం చేశారు. మే 30, 2019లో జగనన్న ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల ప్రజలకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆయన ఒక సామాజిక సాధికారత కోసం కృషి చేశారు. దాంట్లో భాగంగానే ఆర్థికంగా మహిళలు ముందుకెళ్లాలని కోరుకున్నారు, మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేశారు, రాజకీయంగా అన్ని రంగాల్లో అన్ని వర్గాల వాళ్ళకి మహిళలకి పెద్దపీటేసి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేశారు. ఈ మనం అందరం చూసాము. మహిళలకు వచ్చేటప్పటికి మహిళలలో ఆయన ఎంతమందికి క్యాబినెట్కి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి అవకాశాలు ఇచ్చారు, ప్రోత్సహించారు, మహిళలను ముందుకు తీసుకెళ్లారనేది ప్రతి ఒక్కళ్ళని చూసాం. పుష్పా శ్రీవాణి గారు ఎస్టీ, ఒక మహిళ, ఆమె దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మేకపాటి సుచరిత, తేనేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజని, ఉషా శ్రీచరణ్, ఇట్లా అందరూ మహిళలు క్యాబినెట్లో అవకాశం ఇచ్చి ఏదో మామూలుగా మహిళలకి మేము అవకాశం ఇచ్చేసామన్నట్టు కీలకమైనటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, డిప్యూటీ సీఎం పోర్ట్ఫోలియో దగ్గర నుంచి ఆరోగ్య, విద్య, స్త్రీ సంక్షేమము, శిశు సంక్షేమము, ఇటువంటి హోంశాఖ అంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోని మహిళలకు ఇవ్వడం, వాళ్ళని నమ్మి వాళ్ళకంత పెద్ద బాధ్యత అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇదివరకు ఎవరైనా ఉన్నారా? జగనన్న మహిళల కోసం కష్టపడ్డారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? ఈరోజు మేము ఊరికే ఏదో మహిళల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని చెప్పట్లేదు. మన రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ కనీవిని జరగనట్టు శాసన మండలి డెప్యూటీ చైర్పర్సన్గా ఒక ముస్లిం మైనారిటీ మహిళకి అవకాశం కలిగించింది జగనన్న కాదా? ఈ ఆలోచన ఎవరికైనా వచ్చి ఉంటుందా? ఈరోజు జగనన్న ఆలోచనలు ఎంత గొప్పవంటే ప్రతి ఒక్కర్లు ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం అన్ని వర్గాల వాళ్ళకి అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే మహిళలు ఇంట్లో ఒక ఫ్యామిలీని నడపగలిగే మహిళ దేశాన్ని నడపగలదు అని నమ్మకం చూపించి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి జగనన్న. ఒక వర్గం అని కాదు, ఒక ఇదని కాదు, దానికి సంబంధించి రకరకాలైనటువంటి మనుషులకి అవకాశం ఇచ్చారు. మేము ఏదో ఈరోజు చెప్పుకుంటా పోతున్నామని కాదు, దానికి ప్రూఫ్ ఉంది, దానికి ఆధారం ఉంది. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి పోస్టులు, ఆయన ఇచ్చినటువంటి పదవులు ఆధారంగా ఉన్నాయి మా అందరి దగ్గర. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి అందరికీ మహిళలకు అవకాశం ఇచ్చారు జగనన్న అని చెప్పడానికి ప్రూఫే కదా. జగనన్న హయాంలోనే కదా వీళ్ళందరికీ మహిళలకు అవకాశం వచ్చింది. దానికంటే ముందైతే ఇటువంటి అవకాశం వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా, ఎవరు ఆలోచన కూడా చేయలేదు కదా మహిళల గురించి. ఈరోజు ఆయన ఇచ్చిన తర్వాత చాలామంది ఆయన్ని ఫాలో అయ్యి ఆయన రకంగా ఇచ్చిండొచ్చు పోస్టులని, కానీ మొట్టమొదట మహిళలకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ ఆలోచనలు ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ మహిళలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి, చిత్తశుద్ధితో మహిళల కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగనన్నే కదా. ఈరోజు స్థానిక సంస్థల్లో 50% అండ్ అబోవ్, అంటే మినిమం 50% మాత్రమే అని కాదు, 50% అనేది మినిమం ఇవ్వాలి మహిళలకి అని చెప్పి మొదలుపెట్టి జెడ్పీ చైర్మన్లు 13 పదవులు ఉంటే 13 మంది జెడ్పీ చైర్మన్లకు అవకాశం ఉంటే దాంట్లో 7 మంది మహిళలకి, అంటే 54% మహిళలకి వెళ్ళాయి. అలాగే 26 మంది జెడ్పీ వైస్ చైర్మన్స్లో 15 మంది, అంటే 58% మహిళలకి ఇచ్చారు. మళ్ళీ మేయర్లకు సంబంధించి, అంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 12 మంది మేయర్లు, 24 మంది డిప్యూటీ మేయర్లు, అంటే అదనంగా ఒక పోస్ట్ కల్పించి మహిళలకు 50% ఖచ్చితంగా. అంటే ఏముంది 49% అయినా పర్లేదు అని అనుకోవచ్చు చాలామంది, అలా అనుకోలేదు జగనన్న. 50% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అదనంగా ఒక పోస్ట్ కలిగించి మరి ఆ 36 మందిలో మళ్ళీ 18 మంది, అంటే 50%. మళ్ళీ అంటే 50% బేర్ మినిమం, దానికంటే ఎక్కువ ఇచ్చినా కానీ మహిళలకి పర్లేదు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు 671 కార్పొరేటర్లకి 361 మంది మళ్ళీ మహిళలు, అందులో మళ్ళీ 54% రిజర్వేషన్. దాని తర్వాత వచ్చేసి మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ ఎన్నికలకు వెళ్ళినటువంటి మున్సిపాలిటీస్ 75 మున్సిపాలిటీస్లో 73 మేము గెలిచాం.
73 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. దాంట్లో 45 మంది మళ్ళీ మహిళలు. అంటే దీంట్లో ఏకంగా 64%. అంటే అవకాశం వచ్చిన ప్రతి దగ్గర, అవసరము అనేటువంటి ప్రతి దగ్గర, మహిళలు ఉండడం కరెక్ట్ అనుకునేటువంటి ప్రతి దగ్గర కూడా మహిళలకి అవకాశం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించారు. ఇవన్నీ మేము విత్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాం. మహిళల కోసం జగన్ అన్న పనిచేశారు, రాజకీయ సాధికారత కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారు అనేటువంటి విషయం మేము విత్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాం. ఇవన్నీ వార్డు మెంబర్లుగా 2123 మంది ఉంటే దానికి సంబంధించి మళ్ళీ 1161 మంది మహిళలకు ఇచ్చారు వార్డు మెంబర్లుగా కూడా. అంటే అన్ని దగ్గరలో అన్ని కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా బేర్ మినిమం ఇది 55% మళ్ళీ వార్డు మెంబర్లకు ఇచ్చారు. మళ్ళీ సర్పంచులకు వచ్చేటప్పటికి 54% సర్పంచులకు ఇచ్చారు మహిళలకు అవకాశం. ఎంపీటీసీల్లో 54% మహిళలకు అవకాశం ఇచ్చారు. మండలాధ్యక్షుల్లో 53% మహిళలకు అవకాశం ఇచ్చారు. జెడ్పీటీసీలుగా 53% మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇట్లా ఒకటని కాదు, ప్రతి సంస్థలు, స్థానిక సంస్థలు అన్నిటిలో 50%కి మించి మహిళలకి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ అవసరం లేదు. రేపొద్దున మగాళ్ళు పరిగెడతారు, అయ్యా మాకు రిజర్వేషన్ చేయండి, పదవులన్నీ మహిళలకు వెళ్ళిపోతున్నాయి, రేపొద్దున్నే ఆడవాళ్ళు తప్ప మేము మగవాళ్ళం ఉండవు, మాకు రిజర్వేషన్ చేయండి అనేటువంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిండేది జగన్ అన్నే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ముఖ్యమంత్రిగా. ప్రభుత్వం వచ్చాక ఒక రకంగా ఆర్థికంగా కూడా మహిళలు ముందుకెళ్ళడానికి జగనన్న సంక్షేమ పథకాలు ఒకవైపు అంటే, దాంతోపాటు దీనికి సంబంధించి ఉద్యోగాల్లో కూడా 2,65,000 ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్లకి, అందులో మళ్ళీ 53% మహిళలకు ఇచ్చారు. అదేవిధంగా 1,34,000 సచివాలయ ఉద్యోగాల్లో కూడా 51% మహిళలకు ఇచ్చారు. అంటే ఆర్థికంగా మహిళలకి మేము ఉన్నాం అండగా అని చెప్పడానికి వాళ్ళకి అవసరాలు ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేటెడ్ కాంట్రాక్ట్లో కూడా 50% దాకా మహిళలకు ఇచ్చారు. అంటే అన్ని రకాలుగా సోషల్గా, ఎకనామికల్గా ఈ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్లో మహిళలు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. దాంట్లో ఆయన సక్సెస్ కూడా అయ్యారు ఖచ్చితంగా. దాంతోపాటు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్లు అంటే ఏఎంసీకి సంబంధించి 202 చైర్పర్సన్లలో 102 మంది మళ్ళీ మహిళలు. అట్లే 1,154 డైరెక్టర్లు, 556 మంది మహిళలు. అంటే మొత్తం 1,356 పోస్టులలో 688 పదవులు మహిళలకి. అంటే మళ్ళీ దాంట్లో 51% అక్కడ కూడా. అంటే పదవుల్లో కానీ పోస్టులలో కానీ సంబంధించిన ఏ దీంట్లో అయినా కానీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలని ముందు అడుగు వేయించి ముందు వరుసలో కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉంటారా? ఇది సాధ్యమేనా? ఇన్ని ఉన్నత పదవులు అంటే మగవాళ్ళకి సమానంగా ఉన్నత పదవులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఆ గౌరవం ఇచ్చి, వాళ్ళకు ఆ హోదా కల్పించి, వాళ్ళకు ఆ హక్కు కల్పించినటువంటి వ్యక్తి మా జగనన్న కాదా? ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు ఎవరెన్ని మాట్లాడినా, ఈరోజు మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి చట్టసభల్లో ఆమోదం పలకడానికి అర్హత ఉండేటువంటి ఏకైక వ్యక్తి జగనన్న అని చెప్పడానికి మేమేం సంకోచించట్లేదు. మహిళలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని రకాల, ఇప్పుడు మాకు వచ్చేటప్పుడు మాకు ప్రత్యక్షంగా అండగా ఉన్నారు, పరోక్షంగా కూడా మహిళల్ని ముందుకు నడిపినప్పుడు తద్వారా మేమందరం కూడా మహిళల సాధికారత వైపు అడుగులు వేస్తుంటే మేమందరం కూడా ఎంతో సంతోషించాం, మేమందరం కూడా ఎంతో ముందడుగులు వేయగలిగాము. ఆ రకంగా ప్రతి రకంగా మాకు జగనన్న అండదండలు ఉండడం మా పూర్వజన్మ అదృష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను, జగనన్నకి కింద పనిచేయగలడం, జగనన్నకి పనిచేయగలగడం ఎన్నో జన్మల పుణ్యం అండి. ఎప్పుడో నేను పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్ప ఈ అవకాశం వచ్చుండేదేమో కాదు నాకు. కాబట్టి మేము మహిళలం, మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్ర మహిళ అందరం ఎప్పటికీ రుణపడి ఉండే ముఖ్యమంత్రి జగనన్న.
ఎప్పటికీ మహిళల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు